భారతదేశం గురించి అమెరికాలో కూర్చుని విషం చిమ్మేటటువంటి ఇల్హాన్ ఒమర్ ఆ మధ్యన పాక్ ఆక్రమిత కాశ్మీర్కి వెళ్ళింది, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి వచ్చింది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మద్దతు ఇచ్చి వస్తుంది, బంగ్లాదేశ్ వాళ్ళకి మద్దతు ఇచ్చి వస్తుంది. ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరికీ మద్దతు ఇస్తుంటుంది. ఈవిడేమో అమెరికా కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్లో సభ్యురాలు. అయితే మొన్ననే చెప్పుకున్నాం, ఈవిడ జాతకం బయటపడింది. సోమాలియా జాతీయురాలైనటువంటి ఈవిడ అక్కడి నుంచి వచ్చేటప్పుడు తన సోదరుణ్ణే, తన సొంత సోదరుణ్ణే పెళ్లి చేసుకున్నానని చెప్పి, అతనే తన భర్త అని చెప్పి ఆ దేశానికి పాస్పోర్ట్తో తీసుకొచ్చింది అన్నటువంటిది, వీసాతో తీసుకొచ్చింది అన్నట్టు. ఈ విషయం మీద మొన్న వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమాలియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ విషయం బయటపెట్టేటప్పటికి దాని మీద స్పందించిన FBI దర్యాప్తు చేసి అది నిజమని ధృవీకరించింది. సొంత సోదరుణ్ణే భర్తగా చూపించి తీసుకొచ్చింది అన్నది. తద్వారా అమెరికా చట్టాలను ఉల్లంఘించింది, అమెరికాని మోసం చేసింది, అమెరికాకి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ చట్టాలని మోసం చేసింది. దీని కింద ఆమెను అరెస్టు చేయొచ్చు. అదే సందర్భంలో ఆమెని అంటే మామూలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉంది కాబట్టి అరెస్ట్ నుంచి ఎగ్జాంప్షన్ ఉంటుంది, కాబట్టి తిప్పి పంపే అధికారం ఉంటుంది. ట్రంప్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తారో చూడాలి.